తండ్రి నీకు స్తుతులు, సృష్టికర్త నీకు స్తుతులు, పరిశుద్ధుడా స్తుతులు, పరలోకపు తండ్రి నీకు స్తుతులు, జీవాధిపతి మా బోధకుడా నీకు స్తుతులు ప్రభు. వందనాలు ప్రభు. అయ్యా ఈ రాత్రి కోసం మాతో మాట్లాడు ప్రభు. నీ వాక్యం అంతమరు గ్రహించేదిగా ఉపదేశించాడు ప్రభు. హల్లెలూయా. యేసునాథా స్తోత్రం, యేసునాథా స్తోత్రం, యేసునాథా స్తోత్రం, యేసునాథా స్తోత్రం, యేసునాథా స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాలంలో నీ పాసనకు వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ సన్నిధిని, నీ ప్రకాశం మా మీద ఉంచండి ప్రభు. నీ కృతులు అయ్యా, నీ వాక్యము ప్రత్యక్ష దయచేయండి. నీ నామం గొప్ప చేసుకోండి, రాష్ట్ర ప్రజలు నడిపించండి, అల్పినని మరుగుపరచండి. నీ వాక్యం ప్రత్యక్ష పరిణామం గొప్ప చేసుకోమని ఏసం నడిపోవసరం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ రాత్రి కాల సమయంలో ఆయన పాసనలు సమకూర్చినందుకు నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రత్యేకించి మనము ప్రియమైన బిడ్డలారా 3వ పాలెంలోకి మనం వెళ్ళబోతున్నాం. గత దినాల్లో ప్రియంలో మొట్టమొదటిగా మనము యూదా పాలెం గురించి నేర్చుకున్నాం. అందులో ఇస్సాకారు, జెబులోను వాళ్ళు 3 గోత్రాల గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. తర్వాత దక్షిణ దిక్కునటువంటి యొక్క మరి పాలెము, రూబేను పాలెము గురించి నేర్చుకుంటూ ప్రియమైన బిల్లారా మరి రూబేను, సిమియోను, గాదు ఈ 3 గోత్రాల గురించి నేర్చుకోవడం జరిగింది. అనేక విషయాలు మరి అందులో నుంచి మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా సంఘ విషయాల్లో, ముఖ్యంగా అనేక విషయాలు గాదు గోత్రము ఉన్న విషయాలను, అనేక సంగతులు, మరి సంఘంలో మరి ఎలాంటి ప్రత్యక్ష కలిగిన వారు ఉండాలి, మరి ఉంటే ఎలాంటి ఆశీర్వాదం మనకు లభిస్తుందన్న విషయాన్ని గురించి మనము ధ్యానించాం. ఈ దినమున పడమట అనగా ప్రత్యక్ష గుడారము వెనకటి భాగంలో, అంటే ఇక్కడ అన్నమాట. అందరు కూడా కనబడుతుంది కదా ఈ యొక్క పిక్చరు. అయితే ఈ యొక్క పడమట ఉన్నటువంటి యొక్క గోత్రం అంటే ప్రత్యక్ష గుడారానికి వెనకటి భాగం అన్నమాట. ఆ గోత్రమేమో ఎఫ్రాయిము పాలెము. ఎఫ్రాయిము, మనెసే, బెంజమీను ఈ 3 గోత్రాలు ప్రియులారా వెనకటి భాగంలో ఉంటారు గుడారం వేసుకొని. అలాగనే దీనికి ప్రియులారా లీడర్ లేకుంటే అధిపతి నాయకుడు ఎవరంటే ఎఫ్రాయిము. అర్థమైందండి? ఎవరో ఎఫ్రాయిము. అర్థమైందండి? కాబట్టి ఈ 3 గోత్రాల గురించి మనం ఒక్కొక్క విషయాన్ని మరి గురించి కొన్ని సత్యాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఈ యొక్క గోత్రాల గురించి మనం నిత్యంగా ఎరిగిన వారుగా ఉండాలి. ప్రత్యేక గుడారంలోకి వెళ్లే ముందు మనము ఈ యొక్క గోత్రాల గురించి మనం నేర్చుకున్నట్లయితే ప్రియులారా ఇంకా లోతైన విషయాలు ప్రత్యేక గుడారం గురించి అనేక విషయాలు నేర్చుకోవడానికి రాబోతున్న కాలంలో మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీకు అందరికి కూడా అర్థమైంది అనుకుంటాను. కాబట్టి పడమటి భాగమున ఉన్నటువంటి గోత్రం పేరు ప్రియమైన బిల్లారా ఎఫ్రాయిము నాయకుడైతే దాని వెంబడి మనెషా, బెంజమీను ఉన్నారు. ఈ 3 కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము తరగతిలోని మనం వెళ్దాం ప్రియమైన బిల్లారా. ఇప్పుడు సంఖ్యాకాండము 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలి ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడు అయిన ఎలీషమా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనెసే గోత్రం ఉండవలెను. పెదనూరు కుమారుడైన గమలీయేలు మనెసే కుమారులో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారు లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెంజమీను గోత్రం ఉండవలెను. గిద్యోను కుమారుడైన అబిదాము బెంజమీను కుమారులకు ప్రధానుడు. అతడు సేన అనగా అతని వారు లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెము లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 1,58,100 మంది.
వారు మూడవ గుంపులో సాగి నడవవలెను. మూడవ గుంపులో సాగి నడవవలెను. ఈ మూడవ గుంపుకు ప్రియులారా ఏం పేరు అంటే ఎఫ్రాయిము పాలెము అనే పేరు. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి అని అర్థం. ప్రియులారా ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటండి? అభివృద్ధి అని దాని అర్థము. రెండోది మనస్సే అంటే ప్రియులారా దేవుడు నన్ను మర్చిపోయేటట్టు చేసెను అని అర్థము. అంటే నా బాధలన్నీ కూడా మర్చిపోయేటట్టు చేశాను అని యొక్క బెంజమీను క్షమించాలి మనస్సే ఒక పేరుకి అర్థము. బెంజమీన్ అనగా నా కుడి చేతి పుత్రుడు అని అర్థం ప్రియమైన బిల్లారా. అయితే ఇక్కడ విషయం ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. సంఘములో ఒక విశ్వాసి కావచ్చు, సేవకులు కావచ్చు, ఎలాంటి ఏ రీతిగా తగ్గింపు కలిగి దేవుని యొక్క ఆజ్ఞకు లేక నియమానికి లోబడి ఉండాలో ఈ గోత్రము ద్వారా లేదా ఈ యొక్క ఎఫ్రాయిము పాలెము ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఏ రీతిగా అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎఫ్రాయిము ఎవరో మీకు అందరికి తెలుసా? ఎఫ్రాయిము ఎవరో మీకు అందరికి తెలుసా? ఎఫ్రాయిమేమో యోసేపు యొక్క రెండవ కుమారుడు. యోసేపుకి ఇద్దరు కుమారులు. మొదటివాడు మనస్సే, రెండవ వాడు ఎఫ్రాయిము. బెంజమీన్ ఏమో యాకోబు యొక్క కుమారుడు. అంటే యోసేపు తర్వాత పుట్టినటువంటి వాడు బెంజమీన్, చివరి కుమారుడు అనుకుందాం. యాకోబు చివరి కుమారుడు. మనం బాగా ఆలోచించినట్లయితే మనస్సే ఎఫ్రాయిములకు బెంజమీన్ ఏమవుతాడంటే బాబాయ్ అవుతాడు. అర్థమైందండి? ఇప్పుడు పెద్దవాడు ఎవరు? ఈ ముగ్గురు గోత్రాల పెద్ద ఎవరు? బెంజమీను పెద్ద, అందరికంటే పెద్ద బెంజమీను. రెండో వాడేమో మనస్సే, మూడో వాడు ఎఫ్రాయిము. లైన్ ప్రకారం చూసినట్లయితే, అది వయసును బట్టి చూసినట్లయితే. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎఫ్రాయిముని పాలెము యొక్క నాయకుడుగా చేశాడు. అంటే అందరికంటే చిన్నవాడిని ఏం చేశాడు? నాయకుడుగా చేశాడు. మాట అర్థమవుతుందండి? ఆ ఎఫ్రాయిము యొక్క నాయకత్వానికి అన్న అయినటువంటి మనస్సే, బాబాయ్ అయినటువంటి బెంజమీను ఏం చేస్తున్నాడు? లోబడుతున్నాడు. కొంచెం ఆలోచిద్దాం. దేవుడే చెప్పాడు, మోషే ఇష్ట ప్రకారం చేయలేదు. ఇప్పుడు మీలో చాలా మంది ఇక్కడ ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, అలాగే రక్షణ పొందిన వాళ్ళు, అంటే రక్షణ పొంది చాలా కాలం అయ్యేటువంటి వారు ఉన్నారు, అలాగే కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. రేపు దేవుడు ఒక సామాన్య విశ్వాసిని తీసుకొని వచ్చి మీ అందరిపై నాయకుడిగా ఒకవేళ నిలబెట్టాడు అనుకోండి. మీలో ఒక విశ్వాసిని తీసుకొచ్చి, ఒకప్పుడు మీరు అందరు కూడా విశ్వాసులే కదా, తీసుకొని వచ్చి మీ అందరికి నాయకులుగా పెట్టారు అనుకోండి. మీలో ఎంతమంది లోబడతారు? ఆ లోబడే మనసు ఎంతమందికి ఉందండి? ఇదనమ్మా, దేవుని ద్వారా, దేవుని సేవకుల ద్వారా నిలబెట్టబడ్డాడు ఈయన.
నాకంటే చాలా వెనక రక్షణ పొందిన వ్యక్తి కావచ్చు, దేవుడు అలాంటి వ్యక్తిని నా పైన నిలబెట్టినప్పుడు, నేను వారు వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది వారి నాయకత్వాన్ని అంగీకరించగలరు? ఇప్పుడు ఎఫ్రాయిం జెండా పట్టుకొని ముందు నడుస్తున్నాడు. తన అన్నటువంటి యొక్క మనిషే ఆ తర్వాత తన బాబాయ్ అనేటువంటి యొక్క బెంజమీను ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. మీరు ఆ రీతిగా నడవగలరా? ఆ రీతికి ఒక కొత్తగా వచ్చినటువంటి ఒక విశ్వాసిని, నీ దగ్గరే వాక్యం నేర్చుకున్న ఒక వ్యక్తిని, నువ్వు సువార్త చెప్పి రక్షించిన ఒక విశ్వాసి, నీ పైన అధికారికి ఒకరు ఉన్నట్లయితే, నియమించబడినట్లయితే, దేవుడు నీకు నాయకుడుగా దేవుడు నిలబెట్టినట్లయితే, నీవు ఆ నాయకత్వానికి లోబడగలవా? ఇది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సిన వాడు విన్నాం. ఆ టైంలో నువ్వు ఆత్మీయంగా ఆలోచిస్తావా? భౌతికంగా ఆలోచిస్తావా? భౌతికమైనటువంటి యొక్క ఆలోచన కలిగిన వ్యక్తి అయితే, లేదా శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి అయితే, నేను వాక్యం చెప్తే రక్షింపబడ్డాడు, నేను ఇతని చర్చకు తీసుకొచ్చాను, ఇది నాకంటే పైగా ఈయన ఉంటాడా? ఆయన వాక్యం చెప్తే నేను వింటానా? ఆయనకు లోబడి ఉండాలా అన్నటువంటి యొక్క అహము ఆ శరీర సంబంధ వ్యక్తిలోనికి వస్తుందండి. కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడు ఏం చేయడు? అంగీకరించడు. ఇక నియమించింది ఎవరు? దేవుడు నియమించాడు. ఒక ఆత్మజన వ్యక్తి అయితే, అవును, దేవునికి మహిమ కలుగుగాక, నా ద్వారా ఈ వ్యక్తిని రక్షించాడు, దేవుడు నాకే నాయకునిగా చేశాడు, మేడం బాబా నీకు వందనాలు ప్రభా, నేం చేస్తావు? నీ దాసుని ద్వారా నాకేం చేయి? బోధించి నన్ను నడిపించమని ఏం చేస్తావు? ఒక ఆత్మసమైన వ్యక్తి అయితే నిశ్చయముగా లోబడతావు. ఇక్కడ లోబడ్డారండి. ఎఫ్రాయిం అందరికీ చిన్నోడు లెక్క ప్రకారం, కానీ దేవుని యొక్క ఆజ్ఞకి లోబడ్డారు. దేవుడు కోరుకుని ఏం తెలుసా? ప్రతి వ్యక్తి దగ్గర ఈ లోకరీతిగా హెచ్చింపడ్డం తగ్గించబడ్డం గొప్పది కాదు. ఈ లోకరీతిగా సీనియర్ జూనియర్ కాదు. ఈ లోకరీతిగా పెద్దవాడు చిన్నవాడు అనేది కాదండి. ఆత్మీయంగా నువ్వేం చేయాలి? ఆత్మీయ వ్యక్తిగా, ఒక ఆత్మీయ వ్యక్తిగా నువ్వు ఆలోచించాలి. నిజమైన ఆత్మసమైన వ్యక్తిలో స్వయం అహం ఉండదండి. నేను ఆల్రెడీ దీనికి ముందు క్లాస్ చెప్పాను. నిజమైన యేసుప్రభు శిష్యుడుగా నువ్వు వెంబడించాలి, నిజమైన సేవకుడు అవ్వాలంటే నీలో ఉన్నటువంటి అహమును, స్వార్థాన్ని రెండింటిని చంపాలి. ఈ స్వార్థాన్ని, అహమును ఏ వ్యక్తి అయితే జయిస్తాడో వాడే పరిపూర్ణ కాగలడు. వాడే యేసుప్రభు శిష్యుడుగా ఆయన వెంబడించగలడు. వాడే పరిపూర్ణ అధికారంతో, అభిషేకముతో దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఏం చేయాలి? దేవుని వార్తను ప్రకటించగలడు. విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి. ఈ లోకంలో మనం ఎంత గొప్ప సేవ చేస్తున్నాం అనేది కాదు, దేవుడు ఎన్న ఆత్మ రక్షించబడిందని కాదు, దేవుడికి ఏదేదో అనుకోవడం కాదు. మెయిన్ వ్యక్తిగత ఆత్మీయ జీవితం, అది దేవుడు వాడుకుంటున్నాడండి. దేవుడిని వాడుకుంటున్నాడు.
ఆయన వాడుకోవాలంటే ఎలాంటి వారినైనా వాడుకుంటాడు. లోపాలు ఉన్నప్పుడు కూడా వాడుకుంటాడండి. కాబట్టి దేవుడు మనం వాడుకుంటాడు కాబట్టి మనం గొప్ప పరిశుద్ధులం అనుకోవడానికే ఏ మాత్రము వీలు లేదు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని అనడానికి లేదు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నేనేదో గొప్ప భక్తుని అనుకోవడం కాదండి. దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి వారినైనా ఎవరినైనా దేవుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు వాడుకోగలడు. మనం కావాలంటే యేసు ప్రభు యొక్క వంశావళిలో మనం చూసినప్పుడు అందులో చాలా మంది దేవుని విరోధమైనటువంటి వారు కూడా ఉన్నారు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అలాగే దేవుడు అనేక మంది వాడుకున్న లోపాలు ఉన్నప్పటికీ వాడుకున్నాడు. అబ్రాహాములో చాలా లోపాలు ఉన్నాయి. అబ్రాహాము లోపాలు లేవా? సంసోనును దేవుడు వాడుకున్నాడు. దావీదును దేవుడు నిలబెట్టి వాడుకున్నాడు. అలాగే అపోస్తుల్లో కూడా అనేక రకాలుగా పేతురు బొంకాడు. శిష్యులంతా పారిపోయారు. అయినా దేవుడు కృపగల దేవుడు తిరిగి తీసుకొచ్చి వాడిని అభిషేకించి ఏం చేశాడు? దేవుడు వాడుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి అందరికంటే మేము పరిశుద్ధులము, అందరికంటే మేము పవిత్రులము, అందరికంటే మేమే ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఏదో పాపులు అని ఏ మాత్రం కూడా నీ మట్టుకు నీలో ఒక అతిశయము కావచ్చు, లేకుంటే ఒక స్వనీతి కావచ్చు ఉండడానికి వీలు లేదు. ఒక నిజమైనటువంటి యొక్క దేవుని సేవకుడు లేకుంటే దేవుని శిష్యుడు, యేసుప్రభు శిష్యుడు కావాలంటే, నిజముగా పరిపూర్ణ అవ్వాలంటే మొట్టమొదట స్వార్థాన్ని ప్రేమరా స్వయమును అహమును ఏం చేయాలి? చంపాలి. ఈ అహం అనేటువంటిది మనిషిని నాశనానికి తీసుకుని వెళ్తుంది, దేవుని చిత్తానికి లోబడకుండా చేస్తుంది. బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఎఫ్రాయిము నాయకుడిగా పెట్టాడు. ఈ మనస్సే బెంజమీను ఏం చేశారు? ఆయన నాయకత్వానికి ఏం చేశారు? లోబడ్డారు. కాబట్టి ఈ వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోలేని తెలుస్తా ప్రియులారా, మన మీద దేవుడు ఎవరి నాయకులుగా పెట్టినప్పటికీ ఆ నాయకత్వానికి లోబడాలి. అలాగే దేవుడు సరి నిలబడి ఎవరు మనకు ఉపదేశం చేసినా, లేదా ఒక హెచ్చరిక చేసినా, ఒకరు గద్దించినా, లేదా ఒకరు ఆలోచన చెప్పినా అది చిన్నవారు పెద్దవారు కాదు, కానీ దానికి పరిపూర్ణంగా లోబడి నడిచినటువంటి వాడు నిజంగా ధన్యుడు. నిజంగా ధన్యుడు అండి ప్రియమైన బిడ్డలారా. ఇలాంటి మనసు, ఇలాంటి హృదయము ఇమ్మని ప్రతి ఒక్కరు ఈ వాక్యం ప్రతి ఒక్కరు ప్రార్థించాలి ప్రియమైన బిడ్డలారా. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. ఈ స్వార్థాన్ని స్వయమును ప్రియమారా జయించడానికి నీవు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవునికి అర్పించుకోవాలి ప్రియమారా. చాలాసార్లు నా వయసు ఎంత, వాడి వయసు నాకు చెప్తాడా? నా అనుభవం అంత లేదు, వాడు చెప్తాడా? ప్రియమైన పిల్లారా, ఇలాంటి అహంభావంతో గర్వముతో ఇవన్నీ అంటే అహం అంటారు. దేని అహం? ఈ అహము సేవకులు ఉండడానికి వీల్లేదు, ఏ విశ్వాసులు కూడా ఉండడానికి వీల్లేదు ప్రియమైన.
వీడిని ఎవడైతే జయిస్తాడో వాడు ధన్యుడు. వాడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాడు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడే నేను దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నానని మీరేం కావాలి, భ్రమపరచబడవద్దు. ఇంకా సన్నిహితమైన సంబంధము ఉంది దేవునిలో. నువ్వు ఒక్కొక్క బలహీనతను, ఒక్కొక్క శరీరమైన స్వభావాన్ని ఎప్పుడైతే జయిస్తూ వస్తావో అప్పుడు నూతనమైన సన్నిధానాన్ని, నూతనమైనటువంటి ఒక ఆ ప్రసన్నతను ఏం చేస్తావు, అనుభవిస్తావు. ఇదొక దేవునితో ఉన్నటువంటి ఒక సంబంధం అండి. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎదుగుదల అంటే ఏంటిదండి? రోజులో నీలో శరీర క్రియలు తొలగించుకోవటం అనేది ముఖ్యముగా ప్రియులారా. స్వార్థాన్ని, స్వయమును. భవిష్యత్తులో శరీర కార్యాలు లేకపోవచ్చు. అందుకే ప్రియమైన బిలారా, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ పదము రాయబడింది ఏంటంటే, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము అన్నాడు. శరీరానికి కలిగిన కల్మషం ఏంటిది? ఆత్మ కలిగిన కల్మషం ఏమిటిది? అర్థమైందా? శరీరానికి కల్మషం ఉంది, అది మనకు అందరికి తెలుసు, శరీర కార్యాలు. మరి ఆత్మ కంటే నా కల్మషం ఏంటిదండి? చెప్పగలరా మీరు? ఆత్మ కలిగిన కల్మషం ఏంటిది? బారా, అదే అహం అండి. స్వనీతి, స్వార్థము, ఇవి అంత ఈజీ కనబడేది కాదు. అర్థమైందండి? అంత ఈజీగా జయించేది కావు, కనిపెట్టేది కూడా కాదు. కాబట్టి ఇలాంటి యొక్క ఈ శరీరానికి శరీరం కూడా కల్మషమే కాకుండా మన ఆత్మకున్న కల్మషం ఏదైనా కొద్ది చేసుకోవాలి. అదే ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మనం తగ్గిస్తాడు, మన కింద ఉన్నటువంటి పైకి హెచ్చిస్తాడు. దానికి ఏదన్నా సంపూర్ణ దీనుడివై దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఉదాహరణకి సమూయేలు చిన్న బాలుడే, దేవుని వాక్యం అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఏలి అంత వృద్ధుడు, పండు వృద్ధుడు, ఆయన వచ్చి అడుగుతున్నాడు, దేవుడు ఏం చెప్పాడు నాకు చెప్పు. దేవుడు చెప్పినప్పుడు సంపూర్ణంగా ఏం చేస్తా, అప్పగించుకుని ప్రభు చిత్తం నెరవేర్చబడినట. అంతేగాని నాకు అంత నిధి లేదు, నువ్వెంత, నా గురించి నీకు చెప్పాడా అనలే. నా గురించి చెప్పాడా నీకు అని అనలేదండి ఆయన. బాలుడు దేవుని స్వరం విని చెప్పినందుకు దానికి పరిపూర్ణంగా ఏం చేస్తున్నాడు, నమ్మాడు, అప్పగించుకున్నాడు, ప్రార్థించాడు. ప్రియమైన బిడ్డ, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, ఏమయ్యాడు ప్రియులారా? ఎఫ్రాయిం ఏమయ్యాడు? నాయకుడు అయ్యాడు. అతని నాయకత్వం కింద ఏం చేస్తున్నారు? మనష్షే, తర్వాత బెంజమీను,
ఇంకా బెంజమిన్ అయితే అందరికి బాబాయ్ అవుతాడు, అయినా అందరికన్నా ఏం చేస్తాడు, కిందికి చేశాడు ఆయన. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకో. అందుకనే ప్రతి విశ్వాసి కూడా, విశ్వాసి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏం చేయాలి? దేవుడు మనకి మీద నియమించినటువంటి వారికి ఏం చేయాలి? లోబడడం నేర్చుకోవాలి. లోబడటం అంతేకా మనకంటే చిన్నవాళ్ళు, వయసులో చిన్న కావచ్చు, వాక్యం చెప్తున్నప్పుడు, పరిచర్య మనకు చేస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు దానికి ఏం చేయాలి? మనం పరిపూర్ణంగా విధేయత చూపించినప్పుడే ఇలా స్వయము స్వార్థాన్ని జయించినట్టు ఆ స్థితిలోకి ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో నువ్వు నిజంగా ధన్యుడివి, ధన్యురాలివి, ప్రియమైన సహోదరి సహోదరులారా. అంతేకాని వీడెంత, వీడి బ్రతికెంత, నాకంటే ఎక్కువ తెలుసా, నాకంటే వెనకొచ్చిన వాడు అని ఒకవేళ నీ హృదయంలో ప్రియులారా ఉన్నట్లయితే నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని, దేవుని ఏం చేస్తావు? ప్రియులారా ఏం చేస్తావు? దేవుని చిత్తాన్ని, దేవుని నియమాన్ని ఉల్లంఘించిన వాడు అవుతావు. ఆ నియమానికి లోబడిన వాడు అవుతావు. చివరికి దేవుని శిక్షకు పాత్రుడు అవుతావు. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఈ యొక్క ఎఫ్రాయిము పాలెం ద్వారా మనం ఒక్కటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రియులారా అందరికన్నా చిన్నవాడిని దేవుడు ఏం చేశాడు? అతన్ని నాయకుడుగా పెట్టినప్పుడు ఆయన కంటే, ఎఫ్రాయిం కంటే పెద్దవాడైన మనసే, తర్వాత ప్రియమైన పిల్లారా ఆయన బాబాయ్ అయినటువంటి ఆ యొక్క బెంజమీను గోత్రం కూడా ఏమైంది? పరిపూర్ణంగా లోబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. మరి ఇప్పుడు ఎదిగించమని మన జీవితం సమర్పించుకుంది, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాలు జీవించిన కాక అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. పరలోకపు తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం. సర్వ సృష్టికర్తమైన తండ్రి నీకు పరిశుద్ధుడా స్తోత్రం. జీవాధిపతి నీకు స్తుతులు. ఈ రాత్రి కాలంలో ప్రభువా ఎఫ్రాయిమును మా ముందు పెట్టావు. ఎఫ్రాయిం పాలెంను నేర్చుకున్నప్పుడు పెట్టావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎఫ్రాయిము ప్రభు అందరికీ చిన్నవాడైనప్పటికీ అతని గోత్రాన్ని నాయకుడిగా పెట్టావు. నీ చిత్తానికి, నీ సంకల్పానికి పెద్దవారైనప్పటికీ మనసే, బెంజమీన్లు లోబడి అతను వెంబడిస్తున్నట్టుగా ప్రభా మాకు నేర్పించు, మాకు చూపించావు. అదే రీతిగా మాలో ఉన్న స్వార్థము, స్వయం ఆత్మను వీడి పరిపూర్ణంగా ప్రభు నీ చిత్తానికి, నువ్వు నియమించిన నాయకత్వానికి పరిపూర్ణంగా లోబడి నడవటానికి నీ కృప దయచేసి నడిపించు. వాళ్ళ స్వార్థము, స్వయం జయించడానికి కృప చూపించు. పరిశుద్ధాత్మ యాగితో మమ్మల్ని కాల్చము, శుద్ధి చేసి నడిపించు. అయితే ఏసేపు మా ముందు పెట్టావు. ఎక్కడైతే బాధింపడ్డాడు అక్కడ అభివృద్ధిపరచబడ్డాడు. అది నీ బిడ్డలు కూడా ఎవరెవరైతే ఎక్కడ బాధింపడుతూ ఉన్నారు ఆ స్థలాల్లో ప్రభు ఏసేపలే ఉంటావు. గొప్ప అభివృద్ధి పొందుతూ కృప చూపించండి, సహాయం ఇచ్చి. ప్రేమిన దేవా దయచేసి యాకోబును స్పష్టమైన దృష్టి, దూరదృష్టి మాకు అనుగ్రహించు. మా వ్యక్తి జీవితం నీ సంకల్పము, ఆ పిల్లల పట్ల నీ ఉద్దేశము, ఆ కుటుంబం పట్ల నీ ఉద్దేశము, అలా సంఘ పట్ల నీ ప్రణాళికను నువ్వు గ్రహించుటకు, చూచుటకు నీ రాకుడు ఎదురు చూసే కృపాభాగ్యం మధ్య విందులో మేమందరూ ఉండేటువంటి కృపాభాగ్యం అనుగ్రహించండి. దాని వైపు చూస్తూ మేము సిద్ధపడ్డకు ముందుకు కృప చూపించండి. లౌకిక సమాజం ఏవి చూడకుండా మక్కలను శుద్ధి చేసి పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి గొప్ప చేసుకున్నాం. ఈ రాత్రి కలిపి ప్రతి ఒక్కరు దీవించి వాక్యం ఉదయం ప్రతి ఒక్కరు రాయించి పత్రికలుగా నీకు ప్రకాశించి కృప చూపించమని సహాయం చేయాలి, దీవించండి. ఏ సమయంలో పాసనం తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృపయు
పరిశుద్ధ ఆత్మగానే సహవాసం ఇప్పుడు నేను మన లోక సకల పరిశుద్ధులు కూడా ఆయన ఆకలి పర్యంతము కూడా ఇండి అడిపించిన గాక ఆమేన్ ఆమేన్ అందరికి కూడా యేసుక్రీస్తు వందనాలు. ప్రైజ్ ది లార్డ్.